తెలంగాణలో రైతు రుణాల మాఫీకి రంగం సిద్ధమైంది. ఈ సాయంత్రం 4 గంటలకు ముహూర్తం ఖరారైంది. తొలి విడతలో 1 లక్షలోపు రుణాలను కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేయనుంది. సచివాలయంలోని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి బటన్ క్లిక్ చేయగానే నేరుగా రైతుల ఖాతాల్లోకి ఏకకాలంలో రుణమాఫీ సొమ్ము జమ కానుంది. సుమారు 11.42 లక్షల మంది లబ్ధిదారులకు రుణమాఫీ కింద సుమారుగా 7,000 కోట్లను ప్రభుత్వం వెచ్చించనుంది. రైతులను 3 కేటగిరీలుగా విభజించి రుణమాఫీ చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. తొలి విడతలో 1 లక్షలోపు, రెండో విడతలో 1.5 లక్షల, మూడో విడతలో 2 లక్షల వరకు రుణాలను మాఫీ చేయనుంది. బ్యాంకులు, పీఎస్ఈఎస్ల నుంచి ఇప్పటికే సేకరించిన వివరాలన్నింటినీ నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్లో విశ్లేషిస్తున్నారు. మొత్తంగా రుణమాఫీ పరిధిలోకి వచ్చే రైతు కుటుంబాలు 40 లక్షలు ఉన్నట్లు లెక్క తేలింది. 1 లక్షలోపు రుణాలు ఉన్న రైతుల వివరాలను జిల్లాల వారీగా కలెక్టర్లు, డీఏఓలకు పంపించారు. రైతుల ఖాతాల్లో 1 లక్ష రూపాయలు ఈ రోజే పడతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. రైతులు సోనియా, రాహుల్ చిత్రపటాలకు పాలాభిషేకం చేయాలని పిలుపునిచ్చారు. కేటీఆర్, బీఆర్ఎస్ ఉన్నట్లు జనం మర్చిపోయారని, కేసీఆర్ ఇచ్చిన రుణమాఫీ వడ్డీలకే సరిపోలేదంటున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మా ప్రతినిధి సిద్ధార్థ్ ఫేస్ టు ఫేస్. మరి కాసేపట్లోనే తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయబోతుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నాం. సార్, అసలు అసాధ్యమని, అసలు ఇది పాసిబుల్ కాదు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరేమో ఇచ్చిన సమయానికి ఇచ్చిన మాటను చేరబోతున్నారు. మరి కాసేపట్లోనే రైతు రుణమాఫీ చేయబోతున్నారు. రైతుల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? చాలా రెస్పాన్స్. నిన్నటికెళ్ళి మేము ఎప్పుడైతే మన క్యాబినెట్లో కలెక్టర్ కాన్ఫరెన్స్లో మేము ప్రకటించినప్పటికెళ్ళి రైతులు అసలు నమ్మశక్యం లేదు. ఇది నమ్మడానికి వీలు లేని విధంగా 2 లక్షల రుణమాఫీ అయింది. పోయినసారి కేసీఆర్ 2 టర్ములు 1 లక్ష రూపాయలు అని చెప్పి 12,000, 20,000, 6-7 ఇన్స్టాల్మెంట్ చేస్తే బ్యాంక్ కూడా వడ్డీకి తీసుకుంటే కాంగ్రెస్ వాళ్ళు అప్పుల బారిపడ్డ ఈ రాష్ట్రాన్ని 26,000 కోట్ల అసలు వడ్డీ కట్టుకుంటూ 32,000 కోట్లు తీరుస్తున్నారంటే అసలు రైతులలో పట్టరాని సంతోషంతో పాటు కాంగ్రెస్ పార్టీ నిజమైన ప్రజాప్రభుత్వం, రైతు ప్రభుత్వం నిరూపించుకుందని చెప్పి వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వందలాది మంది మాకు ఫోన్లు చేస్తున్నాం. ఇంకా కొందరిని యాడ్ చేయాలని చెప్తున్నాం. తప్పకుండా కన్సిడర్ చేస్తామని చెప్పినాం. ఇలా 4 గంటల 1 లక్ష లోపు 11 లక్షల మంది అకౌంట్లో 1 లక్ష లోపు బ్యాంకర్ది కూడా చెప్పినాం. మీరు పాత బాకీల పేరు మీద ఎవరిని కూడా ఒక్క పైసా కూడా అన్న ముట్టుకుంటానికి వీల్లేదని. ఆ తర్వాత వచ్చే వారం 1.5 లక్ష, ఆగస్టు 15 లోపు 2 లక్షలు. ఇది దేశ చరిత్రలో ఒక రాష్ట్ర ప్రభుత్వం సోనియా గాంధీ, ఖర్గే గారు ఇచ్చిన మాట ప్రకారం మా ముఖ్యమంత్రి గారు ఆగస్టు 15 లోపే కార్యక్రమం పూర్తి చేస్తున్నాం. చరిత్రలో ఇదొక సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ రోజు ఇది. సరే, ఇటు ముఖ్యమంత్రి కానీ మీరు కానీ ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీష్ రావు అప్పట్లో ఒక పెద్ద ఇన్సిడెంట్ చేశారు. దానిపై మీరు కూడా రియాక్ట్ అవుతారు. ఇప్పుడు హరీష్ రావుకి ఏం చెప్పబోతున్నారు? హరీష్ రావు అదే అంటున్నాను, అప్పుడు రాజీనామాకు చేస్తానన్నావు కదా, దానికి కట్టుబడి ఉంటే మన్నదిలాగా 2 పేజీల లేఖ కాకుండా ప్రొఫామాతో 1.5 లైనే ఉంటుంది. రాజీనామా పత్రం తీసుకొని ఆగస్టు 15 లోపల రెడీగా ఉండు. మళ్ళా అన్న మాట కట్టుబడి మాట మీద ఉండు హరీష్ రావు, లేకపోతే నీ విగతకే వదిలిపెడుతున్నావు. సార్, రైతు బంధు ఇవ్వకుండా ఆ నిధులను డైవర్ట్ చేసి రైతు రుణమాఫీ చేస్తున్నారు అని మీపైన ఇటు కేటీఆర్ కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు విమర్శిస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? కేటీఆర్, కేసీఆర్, హరీష్, కవిత వాళ్ళ బేలు, వాళ్ళ పరిశానలో వాళ్ళు ఉన్నారు. కేసీఆర్ కోర్టుకు పోతుంది, సుప్రీంకోర్టు ఈ కమిషన్ వద్దని, వాళ్ళ బిడ్డోదికి జైల్లో ఉన్నది, వాళ్ళ బాధలో వాళ్ళు ఉన్నారు. ఇంకా ఎక్కువ బాధపడదలుచుకోలే. 16 సీట్లలో 7 సీట్లు డివైడ్ పోయినాయి. గజ్వెల్లో కూడా మైనస్ వచ్చింది. 10,000 కోట్లు ఖర్చు పెట్టుకుండు గజ్వెల్ల. సిద్దిపేటలో 20,000 కోట్లు అభివృద్ధి పని చేసుకుండు. గజ్వెల్ల మన సిరిసిల్లాలో 15,000 కోట్లు ఖర్చు పెడితే 9,000 మైనస్ వచ్చింది. బండి సంజయ్కి లీడ్ వచ్చింది. ఇంకెక్కడ కేటీఆర్ రా బాబు, మీరు ఇంకా కేటీఆర్, బీఆర్ఎస్, టీఆర్ఎస్ అంటున్నావు. ఆ పార్టీ అనేది ఒకటి ఉన్నట్టు మేము మర్చిపోయినాం. మీరు కూడా మర్చిపోండి. అలాంటి ప్రశ్నలు అడగొద్దు. మీరు ఫైనల్గా సంబరాలు చేయాలని కాంగ్రెస్ నేతలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఏ విధంగా సంబరాలు చేయాలంటారు? మేము రైతులు ట్రాక్టర్ల మీద, ఎడ్ల బండ్ల అవైలబుల్ ఉన్న కాడికి క్రాకర్స్ కాల్చుకుంటూ ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గ సభ్యులు అందరూ కలిసి తీసుకున్న నిర్ణయాన్ని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఏదైతే ఆ రోజు డిక్లరేషన్ చేసిండ్రో మల్లికార్జున ఖర్గే గారికి వాళ్ళందరికీ పాలాభిషేకం చేస్తూ
బాణాసంచాతో ఈరోజు నిజమైన రైతు ప్రభుత్వం వచ్చిందని రుజువు చేసినాం. అందుకనే ఈ రోజుకెళ్ళి టీఆర్ఎస్ వాళ్ళు నోరు మూసుకొని ఎక్కడి దగ్గర ఎవరి పని వాళ్ళు చేసుకొని వ్యవసాయం చేసుకుంటారా ఏం చేసుకుంటారా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే మంచిది. కాంగ్రెస్ పార్టీని మాట్లాడితే కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే లక్ష పడ్డ ఇవాళ అకౌంట్లో 4 గంటలకు లక్ష అకౌంట్లో పడుతుంది. 11 లక్షల మంది ఉరికిచ్చి కొడతారు వాళ్ళని ఏమని అంటే. వచ్చే వారంలో మరొక 1.5 లక్ష పడుతుంది. ఆ తర్వాత మళ్ళీ మిగిలిన వాళ్లకు టోటల్గా 32-33 వేల కోట్లు రుణమాఫీ చేయబోతున్నాం. అంటే భారతదేశంలో మొదటి ప్రభుత్వం చెప్పిన మాట కట్టుబడి ఇన్ని అప్పులున్నా సరే ఉద్యోగులకు 1వ తారీఖు జీతం ఇచ్చుకుంటూ రుణమాఫీ చేస్తున్నామంటే అది కాంగ్రెస్. ఇది మొత్తానికైతే దేశంలో ఎవరు చేయలేనటువంటి సాహసోపేతమైన పనిని తెలంగాణ ప్రభుత్వం చేసిందని, దీనికి రైతులకు ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రాజీవ్తో సిద్ధార్థ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.